జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక దైవ కార్యక్రమాన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. మన ఛానల్లో అయితే అన్ని పుణ్యక్షేత్రాలు, పూజా కార్యక్రమాలు, అలానే జాతరలు, సాధు సమ్మేళనాలు ఎక్కువగా అప్లోడ్ చేయటం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగిందండి. మీరందరూ కూడా ఈ వీడియోనే కాకుండా మిగతా వీడియోస్ కూడా చూడగలరు. అయితే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్ అన్నీ చూస్తారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ వీడియో వచ్చేసి మనకు తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన, అలానే నూతన ఆలయ నిర్మాణం గురించినటువంటి వీడియో అండి. రామనామంతో మారుమోగిన రుయ్యాడి గ్రామంలో జరిగినటువంటి ఈ విగ్రహ ప్రతిష్టాపన, అలానే నూతన ఆలయ నిర్మాణం, ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు మనం వీక్షిద్దాం. జై శ్రీరామ్ అండి. రుయ్యాడి గ్రామంలో శ్రీ శబరిమాత అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం అనేది జరిగింది. 3 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనకు మాజీ జడ్పీటీసీ అనే కన్నా మన ప్రజలు నచ్చినటువంటి నాయకుడు మా బాబాయ్ గారు ఉన్నారండి. గోక గణేష్ రెడ్డి గారు ప్రియతమ నాయకులు. తన ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. దాని గురించిన డీటెయిల్స్ అన్ని మనకు గోక గణేష్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా వివరిస్తారు. జై శ్రీరామ్ బాబాయ్. జై శబరమ్మ. ఈరోజు మా సంత గ్రామం రుయ్యాడి గ్రామంలో గత పురాతన 40 సంవత్సరం ముందు నిర్మించిన ఆశ్రమాన్ని శిథిల వ్యవస్థ ఉంటే దాన్ని తీసేసి దాని స్థానంలో సుమారు 12 లక్షల రూపాయల విలువైన కొత్త ఆశ్రమాన్ని కట్టించడం జరిగింది. దీనికి నేను ముందరున్న గ్రామస్తులు అందరూ సహకరించిండ్రు, దేవస్థానం కమిటీ వారు సహకరించిండ్రు. మాట ఇచ్చిన ప్రకారం 3 నెలలనే ఇంత మంచి ఆశ్రమాన్ని నిర్మించి ఈ 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండి మరి హోమ కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమం కానీ అన్నీ చేసుకొని ఎల్లుండి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. చాలా సంతోషం. శబరమ్మ అంటేనే ఈ ప్రాంత ప్రజలకు చాలా గొప్ప దేవత. లేదా మేము చిన్నప్పటికే చూస్తున్నాం. ఈ తలమడు మండలంలో చాలా గ్రామాల్లో శబరిమాత ఆశ్రమాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము అఖండ జ్యోతి కార్యక్రమాలు చేసుకుంటారు. శబరమ్మ అంటేనే ఒక దేవత. ఈ ప్రజలందరికీ ఒక తల్లిలాగా మేమందరం అప్పుడు కామారెడ్డికి తాడబాయి పోయేవారము. ఈరోజు అమ్మవారు లేకున్నా కూడా అక్కడ ఆశ్రమానికి చాలా మంది భక్తులు వెళ్తారు. మా గ్రామస్తులు కూడా సుమారు గ్రామస్తులు అంతా శబరిమాత భక్తులే. మా గ్రామ ఆడబిడ్డలు కూడా ముందరుండి ఈ యొక్క కార్యక్రమాలకు వారు సహకరిస్తూ అన్నదాన కార్యక్రమం కానీ మిగతా అన్నిటికీ ప్రతి గ్రామంకి వెళ్ళి ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపడుచు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు పాల్గొనే సంతోషం. వారు కూడా ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి ఆశ్రమాన్ని కట్టించే భాగ్యం మాకు రావడం కూడా దైవానుగ్రహం కోరుకుంటూ ఈ యొక్క మా గ్రామస్తులకు శుభ పరిణామం. ఇక్కడ శివాలయం, ఇక్కడ శబరిమాత ఆశ్రమం, ఇక్కడ సాయిబాబా 3 గ్రామాలు, గ్రామం నడి బొడ్డున ఇక ఒక్కటే దగ్గర ఉండడం, భక్తులు ఎవరి ఇష్ట ఆయన దేవునికి మొక్కుటే అవకాశము ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చే భక్తులందరికీ జై శబరమ్మ తరపున మీ అందరికీ పేరు పేరు నమస్కారం. జిల్లాలో
శ్రీకరా శుభకరా గురవే మంగళం గురవే మంగళం పరమహంస మంగళం. ఇదండి రుయ్యాడి గ్రామంలో జరిగినటువంటి శబరిమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవం, అంటే నూతన ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాల వీడియో చూస్తున్నారు కదా. అందరూ ఎంతో ఆనందోత్సాహాల నడుమ ఆ రామనామంతో మారుమరోగినటువంటి రుయ్యాడి గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంబరాన్నంటిన సంబరమయ్యాయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పుణ్యక్షేత్రాలు దైవ కార్యక్రమాలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ మరొకసారి జై శ్రీరామ్.